ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి లైవ్. మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిలో ఒక ఆనందం. అయితే డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మాత్రం ఇదో సవాల్. మామిడి పళ్ళలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటంతో వాటిని తినడానికి సంకోచిస్తుంటారు. కానీ శుభవార్త ఏమిటంటే అన్ని మామిడి రకాలు షుగర్ వ్యాధిగ్రస్తులకు హానికరం కావు. కొన్ని ప్రత్యేక రకాలు డయాబెటీస్ ఉన్నవారు కూడా సురక్షితంగా ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. టామీ ఆట్కిన్స్ షుగర్ వ్యాధిగ్రస్తులకు స్వీట్ ట్రీట్. తాజాగా జరిగిన ఓ మామిడి పండుగ ప్రదర్శనలో షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినే మామిడి రకాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అందులో ప్రముఖంగా నిలిచింది టామీ ఆట్కిన్స్ అనే అమెరికన్ మామిడి రకం. ఈ మామిడి పండును షుగర్ ఫ్రీగా పరిగణిస్తారు. ఎందుకు? టామీ ఆట్కిన్స్ మామిడిలో గ్లూకోజ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా ఇతర మామిడి రకాలతో పోలిస్తే ఇందులో చక్కెర శాతం గణనీయంగా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. తీపిదనం, సువాసనలోనూ అద్భుతంగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందేమోనన్న భయం లేకుండా ఈ రకాన్ని తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అత్యంత తక్కువ గ్లూకోజ్ స్థాయి ఉన్నప్పటికీ డయాబెటీస్ ఉన్నవారు ఏ రకం మామిడి పండును అయినా మితంగా తీసుకోవడం ముఖ్యం. టామీ ఆట్కిన్స్ వంటి రకాలను కూడా తగిన మోతాదులో వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. ముఖ్యంగా భోజనానికి ముందు లేదా తరువాత కాకుండా అల్పాహారంగా లేదా భోజనానికి మధ్య తీసుకోవడం మంచిది. ఆరోగ్య నిపుణులతో సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన మామిడి రకాలను ఎంచుకోవడం, వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ఉత్తమం. ఈ మామిడి సీజన్లో షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఇష్టమైన పండ్లను ఆస్వాదించే అవకాశం ఉండటం నిజంగానే శుభవార్తే మరి.